నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారు అని సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఆయన విదేశాలకు వెళ్లేందుకు పయనమయ్యారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇక ఈ కారణంతోనే ఆయన విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కావాలి అంటూ సిబిఐ కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. మరి దీనికి సంబంధించి మరి వాదనలు రేపు జరిగే అవకాశం ఉంది. మరి ఆయన విదేశాలకు ఇంత అర్జెంటుగా పయనం అవ్వడానికి గల కారణం ఏంటి? మనం చెప్పుకున్నట్టు ఆయన నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ఓడిపోబోతున్నారా? ఒకవేళ ఆయన విదేశాలు వెళితే మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చే అవకాశం ఉంది? అసలు వెనుక ఏం జరుగుతోంది? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. సో రేపైతే విచారణ జరగబోతుంది. మరి ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు లేని ఇప్పుడు సడన్గా మరి విదేశాల టూర్ ఎందుకు ప్లాన్ చేశారంటారు? అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నారు అని చెప్పి సర్వేలు కావచ్చు, వార్తలు కావచ్చు అలానే వస్తూ ఉన్నాయి. మరి ఇందులో భాగంగానే ఆయన వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్తే ఒకవేళ అసలు తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా మళ్ళీ? అంటే ఇప్పుడున్న సంక్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్లో ఆయన విదేశీ టూర్ బహుశా నేను అనుకోవటం ఎన్నికల తర్వాతే పెట్టుకుంటారని అనుకుంటున్నా, లేకపోతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత పెట్టుకుంటారనేది మనకి ఇంకా ఆ డేట్ తెలీదు. ఆయన విదేశాలు వెళ్ళటానికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆయన మీద చాలా పెద్ద కేసులు విచారణలో ఉన్నాయి. సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వాలి. అట్లాంటి పెద్ద కేసులు ఇప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడైనా అసలు జనరల్గా పాస్పోర్ట్ సరెండర్ చేయమని అడుగుతారు. ఈయన ముఖ్యమంత్రిగా పదవిలో ఉండటం వలన ఇప్పుడు వరకే ఆదేశాలు ఇవ్వలేదు. అదే ముఖ్యమంత్రిగా లేకపోతే కనుక అంత పెద్ద కేసులు ఉన్నప్పుడు పాస్పోర్ట్ కోర్టు దీనిలో ఉంటుంది. తర్వాత గతంలో కూడా ఆయన పాస్పోర్టు కోర్టు స్వాధీనంలో ఉన్నప్పుడు కూడా అనుమతి తీసుకుని పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళాడు ఆయన. గతంలో అట్లా కూడా జరిగింది. ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉండటం వలన అలా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ లాగా అవుతుంది ఇప్పుడు అయింది పవర్లో ఉండటం వలన. మళ్ళీ తర్వాత సరెండర్ చేయమని కూడా అడుగుతారు. సిబిఐఏ పిటిషన్ మూవ్ చేస్తాయి. ఇప్పుడు ఆయన నో మోర్ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయన ఎప్పుడైనా విదేశాలకి వెళ్లకుండా నిరోధించేందుకు ఆయన పాస్పోర్ట్ని కోర్టులో డిపాజిట్ చేయించమని కూడా అడుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఒంటరిగా వెళ్తున్నారా, లేకపోతే రిజల్ట్ ముందు వెళ్తున్నారా, రిజల్ట్ తర్వాత వెళ్తున్నారా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది కోర్టు కానీ సిబిఐ కానీ. సిబిఐ కూడా సిబిఐ అనుమతి ఇస్తేనే ఆయనకి పర్మిషన్ ఇస్తారు. ఎందుకంటే సిబిఐ ఆయన మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన సంస్థ సిబిఐకి తెలుసు ఈ కేసు పురోగతి ఏంటి, ఆయన ప్రెజెన్స్ ఎప్పుడు కావాలి, తర్వాత ఆయన విదేశాలకు వెళ్తే తిరిగి రాకపోతే పరిణామాలు ఎలా ఉంటాయి, అప్పుడు ఎవరిని ప్రాసిక్యూట్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మోడీ గారు వీళ్ళందరూ కూడా ఈయన మీద కేసెస్ చాలా తీవ్రమైన కేసెస్లు ఉన్నాయి. అందులో హోమ్ మినిస్టర్ కూడా అన్నారు. తర్వాత ఈయన మీద ఈ డబ్బుకు సంబంధించిన విషయాలు మేము ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఆర్థిక నిపుణులతో చర్చించి ఇలాంటి కుంభకోణాలు చేసి సంపాదించిన డబ్బుల్ని, అక్రమ ఆస్తుల్ని, లేకపోతే మనీ లాండరింగ్ ద్వారా చేసిన ఆస్తుల్ని కన్ఫిస్కేట్ అంటే ప్రభుత్వ స్వాధీనం చేసుకునే అవకాశాలను కూడా మేము పరిశీలిస్తామని అన్నారు. అంటే అది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకునే అన్నారు. రెండోది ఈయన చాలా అక్రమ సంపాదన ఉంది. ప్రభుత్వం కూడా అనేక కుంభకోణాలకి పాల్పడింది, చాలా తీవ్రమైన కుంభకోణాలు. ఈ ప్రభుత్వాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పారు. అతను ఓడిపోతున్నట్టు కూడా చెప్పారు. చంద్రబాబు గారు ఫలానా రోజు జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని స్వయంగా అమిత్ షా గారే చెప్పాడు. ఇప్పుడు ఎన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్న పరిస్థితుల్లో రేపు వీళ్ళు పిటిషన్ పెట్టగానే మీరు అన్నట్టు వాళ్ళని సిబిఐని అడుగుతుంది క్లారిఫికేషన్, మీరు సబ్మిట్ చేయమని అడిగినప్పుడు వాళ్ళ రిప్లై ఇవ్వాలి. దానికి ఇచ్చేటప్పుడు అసలు వీళ్ళు ఏం అడిగారు, ఎప్పుడు అడిగారు, డేట్స్ ఇవన్నీ కూడా కొంచెం ఇద్దరు వెళ్తుంటే మాత్రం ఇచ్చే ఛాన్సు తక్కువే. అదే కనుక ఆమె ఇక్కడ ఉంటే కనుక వస్తారనేది ఉంటుంది. తర్వాత ఎలక్షన్లో డిఫీట్ అయిపోతే అసలు ఈయన రాకపోతే మనం ఏం చేయగలుగుతాం అనేది కూడా ఆలోచిస్తారు. కాబట్టి తర్వాత కేంద్రంలో ఉన్న హోమ్ మినిస్టర్ షా గారు తెలియకుండా సిబిఐ కానీ నిర్ణయాలు తీసుకోదు. కాబట్టి ఖచ్చితంగా చాలా సునిశ్చితంగా పరిశీలించే వాళ్ళు చాలా స్ట్రాంగ్ అబ్జెక్షన్ అయితే రీచ్ చేస్తారని నేను అనుకుంటున్నా. గతం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు అంతా కూడా సాలిడ్ అంటే లిక్విడ్ స్టేజ్లో ఉంది. అసలు ఇతను గెలవకపోతే రాకపోతే చేయగలిగేది ఉంటుంది. అప్పుడు వీళ్ళు హోమ్ డిపార్ట్మెంటు వీళ్ళ మీద చర్య తీసుకుంటుంది, సిబిఐ మీద.
మీకు కోర్టు అఫిడవిట్ దాఖలు చేయమని అడిగినప్పుడు మీరు ఎందుకు అబ్జెక్షన్ రైజ్ చేయలేదనే క్వశ్చన్ వస్తుంది. జాతి ముందు కేంద్ర ప్రభుత్వం రేపు ఎవరైనా కానీ వాళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఒక చీఫ్ మినిస్టర్ ఇంత భారీ కుంభకోణాల్లో ఇరుక్కున్న ఆయనకి మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారో అందులో మీ పాత్ర కూడా ఉందని నిందైతే వాళ్ళు కూడా పడాల్సి వస్తుంది. అంతకుముందు ఆయన ఎడ్యుకేషనల్ దీనికి వెళ్ళాడు, వాళ్ళ అమ్మాయిలు లండన్ వెళ్ళినప్పుడు, తర్వాత వేరే దేశాలు కూడా వెళ్ళినప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఉంది కాబట్టి తిరిగి వస్తాడనే ఒక నమ్మకం ఉంటుంది. ముఖ్యమంత్రి లేనప్పుడు రావాల్సిన అవసరం లేదుగా. విజయ్ మాల్యా కూడా అక్కడికి వెళ్ళి కూడా అక్కడి నుంచి యూబీ సంస్థలే మూతపడలా, అన్నీ బాగానే జరుగుతున్నాయి, అక్కడి నుంచి ఆయన నిర్వహణ చేసుకుంటున్నాడు. నీరవ్ మోడీ కూడా అక్కడి నుంచి తన వ్యవహారాలు వ్యాపారాల్లో చేసుకుంటున్నాడు. కాబట్టి ఎవరైనా విదేశాల్లోకి వెళ్ళిపోతే వాళ్ళంతా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషనే కదా జరిగేది, ఎవరు ఎక్కడుంటే గ్లోబల్ విలేజే. కాకపోతే ఈ కేసెస్ నుంచి తప్పుకోవటానికి వాళ్ళకి ఫిజికల్గా ఒక మినహాయింపు దొరుకుతుంది. ఆ దేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ కోర్టుల్లో బెయిల్ పిటిషన్లు వేసుకుంటారు. అంటే మమ్మల్ని డిపోర్ట్ చేయొద్దు, ఇండియాకి మమ్మల్ని పంపొద్దు, పంపితే మా మీద ఇండియాలో ఇచ్చేస్తారు, మమ్మల్ని అన్యాయానికి గురి చేస్తారు, మా మీద అక్రమ కేసులు పెట్టారు, ఇలా ఎన్నో రూపాల్లో వాళ్ళు అక్కడ రిలీఫ్ పొందడానికి అవకాశం ఉంటుంది. అందులో విదేశీ కోర్టులకి ఇక్కడ ఇండియాలో ఉన్న గ్రావిటీ ఆఫ్ సిచ్యువేషన్ తెలియదు. తర్వాత వాళ్ళు చెప్పింది కూడా కొంత నమ్మాల్సి వస్తే, కొన్ని అక్కడున్న చట్టాలు వేరు. ఒక వ్యక్తిని విదేశాలకు పంపేటప్పుడు అక్కడ ఏదన్నా నిజంగానే వీళ్ళ మీద అన్యాయం జరిగి ఎలాంటి ఉరిశిక్ష లాంటివి ఏమైనా వేస్తారా, ఇలాంటివన్నీ కూడా ఆలోచించి ఆ దేశ చట్టాల ప్రకారం ఇవ్వని సందర్భాలు మనం చూసాం. కాబట్టి నేను అనుకోవటం ఈయన మూవ్ అవుతున్నాడు అంటే ఎలక్షన్ ముందైనా లేకపోతే రిజల్ట్కి ముందైనా సిబిఐ లాంటి సంస్థ అంత ఈజీగా అయితే తీసుకోదు. ఇప్పుడు ఆయన ఎలక్షన్ రిజల్ట్ ముందు రోజుకి తిరిగి వస్తాడని వీళ్ళు చెప్పినా కూడా వీళ్ళ అఫిడవిట్లో వాళ్ళు నమ్మరు, వాళ్ళు ఖచ్చితంగా నమ్మరు, వస్తాడని గ్యారెంటీ లేదు కాబట్టి మేము వద్దనే చెప్తారు వాళ్ళు. అండ్ మీరు చెప్తున్న దాన్ని బట్టి సార్, ఒకవేళ ఆయన వెళితే ఎప్పుడు వస్తారు, మళ్ళీ అసలు తిరిగి వస్తారా లేదా అన్నది ఆ పార్టీ వర్గాలకి ఇప్పటివరకు సమాచారం లేదన్న వార్త అయితే ఒకటి వస్తుంది. అందులోనూ ఇప్పుడు మీరు అన్నట్టు సిబిఐ గినక అడ్డు తగిలితే వెళ్ళే అవకాశం లేకపోతే, మరి ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి చాలాసార్లు కూడా కోర్టు వాయిదాలకు వెళ్లకుండా ఉన్నారు. సో ఆయన మరి రేపు అధికారం కోల్పోతే మరి సిబిఐ కేసులన్నీ కూడా మూవ్ చేసే అవకాశం ఉంటుందంటారా? ఒకవేళ మూవ్ చేస్తే ఆయన ఎలాంటి శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందంటారు? పార్టీ వర్గాలకు ఆయన ఏం చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ వర్గాలకి చెప్పినా కూడా దానికి బైండ్ అయ్యే అవకాశం ఉండదు. ఒకసారి ఇంత లెవెల్ పర్సన్ ఒక్కసారి కంట్రీ దాటిన తర్వాత ఆయన వ్యూహాలు ఆయనకు ఉంటాయి, కానీ ఈ పార్టీలు ఇక్కడ విషయాలతో ఆయనకు సంబంధం లేదు. ఆయన ఒక ఇంటర్నేషనల్ దీనికి వెళ్ళిపోతాడు ఒక లెవెల్కి. కాబట్టి అక్కడి నుంచి ఎలా తను డిఫెండ్ చేసుకోవాలో చూసుకుంటాడే తప్ప ఇక ఈ పార్టీలు ఇక్కడికి వచ్చి చేసే వ్యవహారాలు పెద్ద ఇష్యూస్ అయితే ఉండవు నాకు తెలిసి. అదైతే పెద్ద ఇష్యూగా ఉండదు. రెండోది అయితే ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసెస్ ఏవైతే ఉన్నాయో, ఆయన చీఫ్ మినిస్టర్గా దిగిపోయినా దిగకపోయినా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రధానమంత్రి హోమ్ మినిస్టరే ఓపెన్గా మాట్లాడి దీని మీద చర్య తీసుకోవాలన్నారు. అందులో ఇంకోటి ఏంటంటే, ఇప్పటికి 2 సార్లు సర్వోన్నత న్యాయస్థానం ప్రజాప్రతినిధుల మీద వచ్చిన కేసెస్లో ప్రత్యేక కోర్టులు పెట్టి స్పీడ్గా వాటిని ప్రాసిక్యూషన్ ప్రొసీడింగ్స్ జరపమని చెప్పింది, విచారణ జరిపి నిందితుడైతే శిక్ష అయ్యింది, లేదంటే వదిలేసేయండి అని. కానీ అవన్నీ కూడా ఏది అమలు జరగల. ఇప్పుడు కనుక ఆయన మీరు ఓడిపోయారనుకోండి, సపోజ్ అసలు సిబిఐ కోర్టు కూడా కాదు, అసలు సిబిఐ కోర్టుని డే టు డే అంటే ఎవ్రీ డే విచారణ జరిపే విధంగా ఆదేశాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ ఇప్పటికే డిలే అవుతుందనే ఉద్దేశం మీద సిబిఐకి చెబుతుంది, మీరు ఈ కేసెస్ని ఎవ్రీ డే ప్రతిరోజు ప్రత్యేక కోర్టుకి అది ఇక అసలు వేరే కేసెస్ తీసుకోదు అది. అందుకని ప్రతి శుక్రవారం అని కాదు, ఇక ఈయన నేను రానంటానికి కూడా వీల్లేదు. ఖచ్చితంగా అప్పుడు అసలు ఇంకో రకంగా చెప్పాలంటే, ఇప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నాడు, ఆ బెయిల్ రద్దు చేసి సిబిఐ కస్టడీలో ఉంచుకొని తన కస్టడీలోనే విచారణ జరిపిస్తుంది ఎవ్రీ డే. అది కోర్టు ప్రీమిసెస్ కూడా సిబిఐ కోర్టుని సిబిఐ హెడ్ ఆఫీస్ లాంటి ఢిల్లీ లాంటి సాటో లేకపోతే రీజనల్ ఆఫీసెస్లోనో పెట్టేస్తారు కోర్టునే. అర్థమైందమ్మా? ఆ కోర్టు అనేది బయట ఉండదు, ఇక సిబిఐ ఆఫీస్లోనే ఒక డిజిగ్నేటెడ్ కోర్టుని ఏర్పాటు చేస్తారు. ఆ డిజిగ్నేషన్ కోర్టుకి ఫుల్ పవర్స్ ఉంటాయి, శాంక్టిటీ కానీ సపరేట్ కోర్ట్ అది ఎవ్రీ డే కనుక ప్రతి ఎక్సెప్ట్ సండేస్
ప్రతిరోజు కనుక తప్పితే తొందరగా దీన్ని విచారణ పూర్తి చేస్తారు. విచారణలో కనుక ఆయన నిర్దోషి అయితే వదులుతారు. అది కనుక దోషి కానీ ప్రూవ్ అయిందనుకోండి, అప్పుడు ఇక ఆయన కస్టడీలో ఉంటాడు కాబట్టి ఇక విదేశాలకు వెళ్తాను, స్వదేశానికి వెళ్తాను అనే క్వశ్చన్ అరైజ్ అవ్వదు. వాళ్ళు వెంటనే సెంట్రల్ జైల్స్కి మూవ్ చేసేస్తారు. ఇప్పుడు వస్తున్న వార్తలను బట్టి మనకు వచ్చే అనుమానం ఏంటి అంటే, మొన్నటి వరకు కూడా 175 అని చెప్పి ఆయన మాట్లాడారు. మొన్న సభలో ఆయన చూస్తే ఎలక్షన్లు పారదర్శకంగా జరుగుతాయన్న అనుమానం వస్తుంది అని చెప్పి ఎప్పుడైతే ఈ అధికారుల బదిలీ జరిగిందో ఆయన ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే కూటమి తరపు నుంచి కూడా నాకు కుట్ర పన్నుతున్నారని కూడా ఆయన మాట్లాడారు. సో ఈరోజు చూస్తే మరి విదేశాలకు వెళ్లేందుకు కోర్టుకి అనుమతి అడిగారు. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులన్నీ అబ్జర్వ్ చేస్తే అంటే ఆయన ఓటమిని అంగీకరించినట్టే మొన్న బేలగా మాట్లాడాడు కదా. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఆయన నాయకత్వంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి, ఆయన హయాంలోనే. ఇప్పటికీ పోలీస్ అధికారులు ఇంతమంది సస్పెండ్ అయ్యారంటే ఆయన అడుగులకు మడుగులు ఒత్తటం వల్లనే కదా. ఐపీఎస్ అధికారులు కానీ మొన్న డీజీని కూడా మళ్ళీ మూవ్ చేశారు. ఆయనకి ఎంత లాంగ్ రోప్ ఇచ్చినా కూడా ఆయన ఉపయోగించుకోలేకపోయాడు, పూర్తిగా ఆయనకి సరెండర్ అయిపోయాడు. ఇక దానికన్నా బెటర్ ఈయన పూర్తిగా తప్పించడమే ఉద్దేశం మంచిదని కేంద్ర ఎన్నికల సంఘం కూడా చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంది. అనేక హెచ్చరికలు చేసినా కూడా అవి ఫలించలేదు. కాబట్టి ఈయన తర్వాత ఇదే టైంలో విదేశాలకు వెళ్ళటానికి ఎవరైనా ముఖ్యమంత్రిగా ఎలక్ట్ అయ్యే వ్యక్తి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటాడు, విజయోత్సవాలు చేసుకోవడానికి ఏర్పాటు చేసుకుంటాడు. రెండోది ప్రణాళికల్ని గతంలో 5 ఏళ్ళు అశ్రద్ధ చేశాడు కాబట్టి ఈసారిన మంచి పరిపాలన చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటాడు. కానీ ప్రజలకు దగ్గరగా ఉండటానికి, ప్రజలకు దూరంగా ఉండి విదేశాలకు వెళ్ళిపోతానికి ప్లాన్ చేసుకుంటున్నా అంటే అందులో ఇన్ని పెద్ద కేసులుండి ఆ తర్వాత ఇప్పుడు జరిగిన పెద్ద కుంభకోణాలు, అసలు జాతీయ స్థాయిలో పెద్ద కుంభకోణాలు, ఒక్క చిన్న లిక్కర్ కేసే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని, తెలంగాణ ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారి అమ్మాయిని కూడా జైలుకి పంపించింది. ఇప్పుడు ఈయన మీద కేసులు వాళ్ళ ప్రధానమంత్రి దృష్టికి వెళ్ళి, హోమ్ మినిస్టర్ దృష్టికి వెళ్ళి వాళ్ళు స్వయంగా బహిరంగ సభల్లో చెబుతున్నారు, వచ్చి ఆంధ్రప్రదేశ్లో చెబుతున్నారు. ఇవేం చిన్న కేసెస్ కాదు, లిక్కర్ కేసు, శాండు, తర్వాత మైనింగు, ఇవన్నీ కూడా చాలా భారీ కుంభకోణాలు జరిగినాయి ఇక్కడని. కాబట్టి ఆయన ఇప్పుడు విదేశాలకు వెళ్ళటం అంటే ఖచ్చితంగా ఇక ఆయన వీటన్నిటిని ఫేస్ చేసే ఉద్దేశం ఆయనకు లేదనేది అర్థమైపోయింది. మొన్న ఎప్పుడైతే మచిలీపట్నంలో అంత బేలగా మాట్లాడాడో కార్యకర్తలు కూడా అనుమానంలో పడిపోయారు, అభ్యర్థులు కూడా అనుమానంలో పడిపోయారు. ఇక ఇది పూర్తిగా వెళ్ళే పరిస్థితి కనపట్టలేదు. ఇక మనం కూడా ఇదివరకట్లాగా దాడులు చేసి ప్రతిపక్షాల మీద హత్యలు చేసి ఇలాంటి దాష్టికాలు చేస్తే మనం బుక్ అయిపోతాము. ఆయన ఎప్పుడైనా వెళ్ళిపోగలుగుతాడు. డబ్బున్న వాళ్ళకి ఏంటమ్మా, అధికారం ఉన్న వాళ్ళకి అవసరమైతే స్పెషల్ ఫ్లైట్ తీసుకుని కూడా ఆయన జంప్ చేసేయగలడు వితౌట్ పర్మిషన్ కూడా, ఇమిగ్రేషన్ కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒకసారి మొన్న ఈ మధ్య బేగంపేటలో రఘురామరాజు గారిని వీళ్ళు అరెస్ట్ చేస్తానికి ప్రయత్నిస్తే ఆయన బేగంపేట రన్వే మీద విమానం పెట్టుకుని ఢిల్లీ వెళ్ళిపోలేదా? అట్లాగే ఈయన అంతకన్నా పవర్ఫుల్ మనిషి కాబట్టి విదేశాలకు వెళ్ళిపోతాడు. ఏ విదేశానికి వెళ్ళినా కూడా, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళినా కూడా తర్వాత మనకి చేతిలో అయితే ఉండదు. ఇక అక్కడి నుంచి ఆయన స్వేచ్ఛగా ఇటైనా వెళ్ళిపోగలడు కదా. జస్ట్ బార్డర్ దాటితే చాలు, బంగ్లాదేశ్ వెళ్ళినా కూడా చాలు. కాబట్టి ఎవరు కూడా కార్యకర్తలు కూడా ఇప్పుడు ఆయన్ని నమ్మి ఇదివరకట్లాగా ప్రతిపక్షాల వాళ్ళ ఇళ్ల మీద, వాహనాల మీద హత్యలు చేయటం అవన్నీ చేయరు. మొన్నటికి ఇప్పటికే వాళ్ళకి అర్థమైపోయింది సిచ్యువేషను. ఇక ఏది జరిగితే అది జరిగింది, మనం కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలనే ఉద్దేశానికి వచ్చేసి. రైట్ సార్, థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం.